సజీవుడైనటువంటి వాడ స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నీవు మహోన్నతుడు అయిన దేవుడవు కదా. నీ ఎదుటకు మేము వచ్చి ఎలా ప్రార్థన చేయగలము? కానీ నీవు కృపా సింహాసనం యుద్ధకు ధైర్యంతో మీరు సమీపించండి, కృపా సింహాసనం ధైర్యంతో సమీపించండి చెప్పడాన్ని బట్టి కదా యేసు ప్రభు అయిన నీ కుమారుడు మా కొరకు మరణించడాన్ని బట్టి మాకు ఈ భాగ్యం వచ్చినది. నా తండ్రి, పైన ఆకాశం ముందు నీవు ఉన్నావు ప్రభువా, భూమి మీద మేమున్నాము కాబట్టి మేము ఎలా నడుచుకోవాలో సహాయం చేసి మాకు నేర్పించుము. మా భక్తి, మా జీవితము నీకు యోగ్యకరమైనదిగాను ఇష్టపూర్వకంగాను ఉండగలిగేటట్టుగా సహాయం చేస్తావా? అంత్యకాలంలో మేమున్నాము, ఇంకనూ మేము నేర్చుకొనిచునే ఉన్నాము. మేము పాలు తాగే స్థితిలో ఇంకనూ ఉంటూ ఉన్నాము. బోధింపవలసిన స్థితిలో ఉండాలి, బలమైన ఆహారం తీసుకునే స్థితిలో ఉండాలి. మూలపాఠములే ప్రభువా, కనికరం చూపమని వేడుకొంచున్నాము. ఆత్మ తానే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించిన నీ వాక్యం ఉన్నది. ఆ ఆత్మ సహాయము లేకపోవటం చూస్తూ ఉన్నామే ప్రభువా, నువ్వు మమ్మల్ని దర్శిస్తావా తండ్రి? ఆత్మ తానే వచ్చి మీకు అన్ని బోధించున్నావు ప్రభువా. ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మా యొక్క బోధన మాకు ఎంతో అవసరమైనది, నడిపింపు ఎంతో అవసరమైనది. ఆత్మను కలిగిన వారుగా చేయము. మా కుటుంబంలో ఎలా కట్టుకోవాలో మాకు తెలియదు. నీ సహాయం మాకుండని ఇచ్చిన స్వేచ్ఛ కొరకు మరి ముఖ్యంగా నిండు హృదయంతో నీకు కృతజ్ఞత చెల్లించుకొనుచున్నాను. భారతదేశంలోనే సౌత్ ఇండియాలో కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా మాకు ఈ భాగ్యం ఉన్నది. ఈ కృష్ణా జిల్లాలు, గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లా, వీరికి తండ్రి స్వేచ్ఛ యొక్క విలువ తెలియటం లేదు. అలాగే నీవు ఇస్తున్నటువంటి ఈ ఆదివారపు దినం ఆరాధించుకునే భాగ్యం తెలియటం లేదు. పుట్టగొడుగులు లాంటి చర్చెస్, జ్ఞానం లేనటువంటి బోధకులు, అయోగ్యులైనటువంటి పరిచారకులు, దేవుని దగ్గర కనిపెట్టనటువంటి వారు, మొరగని కుక్కలు, వీటి చేత క్రైస్తవం ఎలాగా భ్రష్టు పట్టిపోయింది. ప్రభువా, మాకు నీ సహాయం కావాలి. మమ్మలను దర్శించు. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనములు. ఆదికాండం 1:27-28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వాక్యం యొక్క అంశము కుటుంబము. వివాహం అంటే ఏంటంటే, జేఈ యాడమ్స్ అనుకుంటాం, క్రిస్టియన్ సైకాలజిస్ట్, రెండు సంస్కృతుల యొక్క కలయిక అన్నాడు. రెండు సంస్కృతుల యొక్క కలయిక. ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు కానీ రెండు భిన్న సంస్కృతులను, అంటే ఇట్స్ యునైటింగ్ ఆఫ్ టూ కల్చర్స్. దేవుని సారూప్యంలో సృష్టించబడిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ వివాహం. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని సారూప్యంలో సృజించబడినటువంటి వ్యక్తులు. నీవు నేను ఎప్పుడైతే దేవుని సారూప్యంలో సృజింపబడినాము అన్నది మర్చిపోతామో అప్పుడు కుటుంబంలో సంతోషం అనేది మిస్ అవుతుంది. పెళ్ళి అయిన వాళ్ళకంటే పెళ్ళి కాబోతున్న వాళ్ళకి ఇది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. పెళ్ళి అయిన వాళ్ళు ఇంకేం చేస్తారు? ఒక ఆమె వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్ అను, మన వాళ్ళు ఉన్నారు అను. మరి పెళ్ళి కాని వాళ్ళు జాగ్రత్తగా వినాలి. అంటే పెళ్ళి కొరకు కాదు వినడం, ఎలాంటివన్నీ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళదాన్ని చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ఎలాగ జీవించాలి అన్నది అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత దేవుడు బాగా గమనించండి, బైబిల్ని కరెక్ట్గా చదివితే ఒక ప్రీచర్ అన్నాడు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బైబిల్ని ఉన్నట్టుగా బోధించడం లేదు కాబట్టి అని అంట. అది ఏమిటన్నది ప్రీచర్స్కి అర్థమవుతుంది, ఆర్డినరీ కాంగ్రిగేషన్కి అర్థం కాదు. ఇక్కడ వాక్యంలో దేవుడు ఏం చేశాడంటే 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాడంటే ఫస్ట్ థింగ్ ఏంటది? బ్లెస్సింగ్ అన్న, దీవెన అంటున్నాడు దేవుడు. వారిని ఆశీర్వదించాడు అని. ఇక్కడ
చాలామంది మ్యారేజ్ చేసుకునేటప్పుడు పెళ్లి పత్రికల మీద ఏం వాక్యం ప్రింట్ చేయాలా అని అడుగుతుంటారు. నేను చాలామందికి వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని చెప్తా. ఇది ఓల్డ్ వర్స్ అంటారు. అరే బుద్ధి లేనోడా, ఓల్డ్ వర్స్ కాదరా, బ్యూటిఫుల్ వర్స్ అని. ఎందుకు? థియలాజికల్గా వివాహ వ్యవస్థకు ఉన్నటువంటి అందముగా, లేకపోతే ఆ యొక్క శ్రేష్టత తెలిస్తే ఆ వాక్యం చాలా అందంగా ఉంటుంది. అందరు ఇదే వేస్తారు కదా, కొత్త కొత్తవి కావాలంటే. యేసు వారితో కూడా వెళ్ళాను. అందరూ ఫులిష్ బికాస్ ల్యాక్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. వివాహము అన్ని విషయంలో ఘనమైనటువంటిది. అన్ని అంటే మీరు ఏదైనా కలుపుకోండి. కాబట్టి అందుకే ఎవరైతే ఈ యొక్క వివాహ వ్యవస్థను, అంటే వివాహంలో ఉన్నటువంటి పవిత్రతను, శాంక్టిటీని కాదంటారో, దేవుని పట్ల గౌరవం కానీ దేవుని యొక్క వాక్యం పట్ల గౌరవం లేని వారు ఉంటారో, నైతికమైనటువంటి నిబద్ధతను వ్యతిరేకించే వాళ్ళు, లేకపోతే ఇష్టపడనటువంటి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్లకు మానవ జీవితం మీద పెద్ద గౌరవం లేనట్టు. నేను ముందే చెప్పా, వివాహము దేవుని స్వరూపంలో చేసిన ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక. కుక్క నక్క కాదు వివాహం అంటే. ఇప్పుడు అలాగున్నాయి, కుక్క నక్కలు వివాహాలు తెలుసుకుంటున్నాయి. కాంబినేషన్ అది అసలు సేమ్ బ్రీడే కాదు. అసలు జియాలజీ టీచర్స్కి తెలుస్తుంది. ఇన్కంపాటిబిలిటీ. దేవుని స్వరూపంలో చూసినటువంటి ఇద్దరు వ్యక్తులు, పురుషుడు కాదు, పురుషుడు స్త్రీనే. కాబట్టి ఈ వ్యవస్థ అనేది ఎలాగుంటుందంటే, ఒకటి పడితే అన్ని పడతాయి, ఒకటి లేస్తే అన్ని లేస్తాయి. అందుకే దేవుడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని. సో సమాజంలో ఈ యొక్క నైతిక విలువలు పడిపోవడానికి కారణం ఏమిటో చూసినట్టయితే, దేవుని వాక్యం పట్ల మనిషికి ఉన్నటువంటి చులకన భావము. నైతిక విలువలు పడిపోవడానికి కారణం ఏమిటి? దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి చులకన భావము. ఒక సంఘం గురించి నాతో అని, దీన్ని ఎలా బాగు చేయాలి అన్నారు. నేను చెప్పిన మాట వింటారా అన్న. నన్ను తిట్టుకొనని వాడు లేడు, గర్విష్టి అనని వాడు లేడు. ఎన్ని అంటారు తెలుసా? సరే, మీరు ఇంకోటి ఏదో ఒకటి అంటారు, కానీ నేను చెప్తున్నా విను అన్న. మా సంఘం ఎలా బాగుపడుతుంది అంటే, పిల్ల చేష్టలు మానేస్తే బాగుపడుతుంది అన్న. ఏమిటి పిల్ల చేష్టలు అంటే, పిల్లగాళ్ళ సంఘాన్ని నడిపిస్తున్నారు అన్న. ఏం మాట్లాడుతున్నావు అన్న. వీళ్ళందరినీ కూర్చోబెట్టు, వృద్ధులను, జీవితంలో అనుభవం వైవాహిక జీవితంలో కూడా అనుభవం కలిగినటువంటి వారిని పులిపిటి మీదకి, స్పిరిట్ కంట్రోల్ ఉన్న వారిని పులిపిటి మీదకి తీసుకుని రా, అప్పుడు మీ సంఘము బాగుపడుతుంది అని చెప్పా. ఇది సాధ్యం కాదు అన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పాను. దేవుని వాక్యమునకు విలువ ఇవ్వనటువంటి సంఘము, కుటుంబము, సమాజం ఏమవుతుందంటే నైతికంగా పతనం అయిపోతుంది. నైతికంగా పతనం అంటే ఏం తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాడు, నా ఇష్టం వచ్చింది నేను చెప్తాను. అంటే విలువలకు ఏమాత్రము కూడా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అంటే ఏ పని ఎవరు చేయాలా, నోబడి టెల్స్ నోబడి. భలే ఉంది కదా, నోబడి టెల్స్ నోబడి. హూ విల్ బెల్ ద క్యాట్? పిల్లి మెడలో గంట కట్టబడేవాడు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే వాక్యమునకు విలువ ఇవ్వబడలేదు. వాక్యంలో ఏం చెప్పింది? చదువుకోండి రోజు ఉదయాన్నే. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ? కుటుంబమునికి యజమాని ఎవడు? 2వ అధ్యాయము 7వ వచనం, ఆదికాండం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. పురుషుడిని మొదట సృష్టించాడు కాబట్టి పురుషుడు కుటుంబాన్ని హెడ్ అంటే కంట్రోల్ చేయాలి, నడిపించాలి, లీడర్ అన్నది అని అనగలమా? ఆదికాండము 2వ అధ్యాయము 21, 22. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చాను. మ్యారేజ్ itself is founded on the principle of mutuality అంటారు. మ్యారేజ్ itself is founded on the principle of mutuality. అంటే పరస్పర సహకారము
అనేటువంటి పునాది మీద, లేకపోతే ఆ నియమం మీద, సిద్ధాంతం మీద వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఇది 2 విధాలుగా వక్రీకరించబడుతుంది. పరస్పరం ఒకరినొకరు సహకరించుకోవాలా అంటే, భర్త నిన్ను చేసుకుంది నీకు టీ ఇవ్వడానికా అని అలాగా ఒక ఎక్స్ట్రీమ్ కలిగింది. ఇంకొకటి, మనం పరస్పరం సహకారం చేసుకోవాలి కాబట్టి ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, డబ్బులు భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడు నేనే చేయాలా, నువ్వేం చేస్తావు, నీకేం రోగము అంటారు. సో 2 ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినాయి. వినండి, మీ స్టేజ్కి వచ్చేసరికి ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి నో చర్చ్, నో పాస్టర్. మీ మ్యారేజ్లు మీవే, మా ఇష్టం. ఆ స్టేజ్కి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రపంచం వచ్చేసింది, ఇండియా వస్తుంది, కృష్ణా జిల్లా వచ్చేస్తుంది. సో పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి చేసుకోవాలన్నటువంటి సిద్ధాంతం మీద వైవాహిక వ్యవస్థ ఏర్పాటు చేయబడితే అది 2 ఎక్స్ట్రీమ్స్కి అటు ఒకవైపు పూర్తిగా లాగేస్తారు, ఇంకొక వైపు పూర్తిగా లాగేసేస్తారు అనమాట. గలతీ పత్రిక 3:28లో భార్యాభర్తలు, స్త్రీ పురుషుడు ఇద్దరు సమానమే అంటున్నారు. గలతీ 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు మీరందరూ ఏకంగా ఉన్నారు. పౌలు ఎందుకు జ్యూ గ్రీక్ అంటున్నాడు తెలుసా? గ్రీకు పురాణాల్లో లేక గ్రీకు వాళ్ళ సిద్ధాంతంలో కూడా స్త్రీ డామినేట్ చేసింది. స్త్రీని తక్కువగా చూశారు. రోమీయులు ఇంకా భయంకరంగా చూశారు, భారతీయులు చూశారు. విచిత్రం ఏమిటంటే, ప్రతి ప్రాచీన చరిత్రలో స్త్రీ అన్నది పనికి మాలినటువంటి వ్యక్తి, వస్తువు, లేకపోతే ఒక ఎంటిటీ అన్నట్టుగా చూశారు. అదే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ప్రతి ప్రాచీన చరిత్రలో స్త్రీకి విలువలేదు. ఎందుకో చూద్దాం తర్వాత. నేను మా వాడిని అడిగింది, ఎక్స్పర్ట్ ఆయన. చెప్తాను పైగారు అన్నాడు, కానీ నాకే దొరికింది దానికి ఆన్సర్. తర్వాత ఇక్కడ ఏమంటారు, గ్రీసు దేశం లేడు, యూదులు లేడు, తర్వాత దాసుడు స్వతంత్ర లేడు. అంటే అప్పుడు బానిసత్వం ఉంది కాబట్టి ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అన్నటువంటి లేదని చెప్తున్నాడు. పురుషుడు స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు మీరందరూ ఏకంగా ఉన్నారని. అంటే ఇది ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చేసరికి అందరికీ ఉండేటువంటి స్థాయి, లేక సమాన స్థాయి అంటాడు. అంటే నీవు రక్షణ పొందుతావు, స్త్రీవైన నీవు, పురుషుడు అయిన నేను రక్షణ పొందావు యేసుక్రీస్తులో. స్త్రీకి ఒక ప్రాముఖ్యత, పురుషుడికి ఇంకొక ప్రాముఖ్యత, అధికమైన ప్రాముఖ్యత అలాంటిది ఏం లేదు. ఇద్దరిని సమానంగా చూస్తున్నాడు. ఆ వాక్యం యొక్క అర్థం అదే. అంటే రోల్స్, స్త్రీగా నీవు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత, పురుషుడిగా నువ్వు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత గురించి ఈ వాక్యము చెప్తుందనమాట. అయితే వీరిద్దరూ యేసుక్రీస్తులో సమానులు. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు బాగా కళ్ళు తెరుచుకోరా, పెళ్ళైన తర్వాత కళ్ళు మూసుకున్నా పర్లేదు అని. పెళ్లి చేసుకునేటప్పుడు ఈ కాలంలో బాగా కళ్ళు తెరుచుకొని ఒకడు ఏం చేస్తాడంటే, ఆమె కాళ్ళు తెల్లగా లేవు అన్నాడు. నేను మూతే చూసిన కదా, నువ్వు కాళ్ళు కూడా చూసినావా? కాళ్ళు కూడా తెల్లగా ఉండాలంటే పాస్టర్లు ఎక్కడ తీసుకొస్తారు? అంటే ప్రీచింగ్లో మీరు కొంచెం కొబ్బరి బీచుతో కూడా మీ అమ్మాయి కాళ్ళు రుద్దండి అని చెప్పాలి. అంటే ఒక కవి అన్నాడు, వివాహం ముందు నీ కళ్ళు బాగా తెరుచుకున్నట్టయితే వివాహం తర్వాత మూసుకున్నా పర్లేదు, జీవితం సుఖంగా ఉంటుంది. బాగా కళ్ళు తెరుచుకోరంటే నకసిక పర్యంతం పరిశీలన చేయటం కాదు, పైనుంచి కింద వరకు. ఇప్పుడు సంస్కృతి ఎలాగైపోయింది కాబట్టే సమాధానం లేదు, సంతోషం లేదు. కుక్కలు చంపిన విస్తరి మాదిరి కుటుంబ వ్యవస్థ అయిపోవడానికి కారణం అన్నమాట. మరి ఈ వచనాన్ని ఎలా మనము వివరించవచ్చు? ఏది ఈ పైన గలతీల 3:28 ఎలా వివరించవచ్చు అంటే, 1 కొరింథీ 11:3 1 కొరింథీ 11:3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నాను. అంటే స్పష్టంగా ఈ వాక్యం ఏం చెప్తా అంటే, పురుషుడు స్త్రీకి శిరస్సుగా పెట్టడం. మల్లాది సుబ్బమ్మ అనే ఒక కవయిత్రి, బహుశా కమ్యూనిస్టం లెఫ్టిస్ట్ అనుకుంటా, క్రైస్తవ్యము స్త్రీలు అని చెప్పి ఆమె తోచింది రాసిందనమాట. కించపరిచారు క్రైస్తవ్యంలో అని. దేవుడు కించపరిచాడా? ఈ పరిశీలు శాస్త్రులు వీళ్ళు ఎక్స్ట్రా బిబ్లికల్గా రాసుకుంటూ పోయారా అని చూస్తే కించపరిచినట్టుగా కనిపిస్తుంది బైబిల్లో. స్త్రీని విమర్శనాత్మక దృష్టితో కానీ చదివితే కించపరిచినట్టుగా కనిపిస్తుంది. కానీ పూర్తిగా చదివి దాని సారాంశం అంతా తెలుసుకుంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా స్త్రీకి తలగా పురుషుణ్ణి దేవుడు నియమించాడు. ఒక శాస్త్రం ఉంది, మనుశాస్త్రం అని. దాంట్లో చాలా బ్యూటిఫుల్గా రాశాను, అంటే వాళ్ళ దృష్టిలో
నీ భర్త తాగుబోతాడైనా, నీ భర్త రోగిస్తానా, నీ భర్త నీకు సుఖం ఇవ్వకపోయినా, నీ భర్త వేరే స్త్రీతో కలిసి జీవించిన పతియే ప్రత్యక్ష దైవం. అలా ఉండాలంట. అది ఉంది, మీరు తెచ్చుకొని చదవండి మన ధర్మశాస్త్రంలో. గౌరవించాలన్న. పురుషుడు ఎలాగైనా వ్యవహరించవచ్చు, స్త్రీ అలా వ్యవహరించడానికి లేదు. గ్రీక్, రోమన్ కల్చర్స్లో కూడా, ఇండియన్ కల్చర్లో కూడా ఇదే మనము చూస్తాం. పాత నిబంధన చదివినప్పుడంతా స్త్రీ తక్కువగా చూడబడింది అన్నటువంటి భావన కలగక మానదు, ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ స్త్రీ మీద ఒక పురుషుడిని తలగా పెట్టాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఎవడో ఒకరిని హెడ్గా చేయాలి కదా. ఆడ స్త్రీనన్నా చేయాలి, పురుషునన్నా చేయాలి. దేవుడు పురుషుని చేశాడు, సో ఒక బాధ్యత ఇచ్చాడు. అలా సర్దుకుపోతారా? లేదు. మరి పురుషుడు స్త్రీకి తలగా అయ్యాడు కాబట్టి మనము స్త్రీల కంటే సుపీరియరా, అధికులమా? ఈ ప్రశ్న పురుషులు వేసుకోవాలి. స్త్రీకి అధికారిగా తలగా నియమించాడు పురుషుడిని, కాబట్టి పురుషుడు అయినటువంటి నీవు నేను స్త్రీ కంటే సుపీరియర్ బీయింగ్సా? కొట్టిపడేస్తాడు దేవుడు దాన్ని కూడా. తర్వాత చూద్దాం. తర్వాత స్త్రీని తల మీద అధికారిక, స్త్రీ మీద తలగా పురుషుడిని నియమించాడు కాబట్టి ఫెమినిస్ట్ లేడీస్, నా దగ్గర ఒక బుక్ ఉంది, ఫెమినిస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్ అని. స్త్రీవాదులు ఏం చేస్తారంటే బైబిల్ను వారు స్త్రీ యొక్క పర్స్పెక్టివ్ కోణంలోంచి చదివేసి వాళ్ళు దానికి అర్థం ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళు దీన్ని పట్టుకున్నారు. క్షుణ్ణంగా స్త్రీ అని చెప్పబడిన ప్రతి చోట దాన్ని క్షుణ్ణంగా జరిగి దానికి వివరణ ఇచ్చుకుంటూ బైబిల్ స్త్రీ పట్ల వివక్ష చూపుతుంది. యేసు చూపాడు, మల్లాలి సుబ్బం అంటుంది. పౌలు యేసు కంటే 2 ఆకులు ఎక్కువ తిన్నాడు. స్త్రీ మౌనంగా ఉండవలసిందే, ఆమె ఇంట్లో నేర్చుకోవాల్సిందే, భర్తను అడిగి నేర్చుకోవాల్సిందే, తల మీద ముసుగు వేసుకోవాల్సిందే, తర్వాత సంఘంలో ఏమీ మాట్లాడకూడదు, ప్రార్థన చేయవచ్చు అని చెప్పాడు. చూసారా స్త్రీని ఎంత అణచివేసిందో క్రైస్తవ్యము అని ఉంది. ఇప్పుడు దాన్ని చెప్పడం లేదు. సో దానికి మళ్ళీ ఆన్సర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ స్త్రీ తన భర్తకు శిరస్సు అని దేవుడు ఇచ్చిండొచ్చు, తప్పేం లేదు. కానీ పురుషుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాదు అని మనం చెప్తున్నట్టయితే దాని అర్థం ఏమిటంటే, చెప్పాను కదా, సమాజంలో నైతిక విలువలు పతనావస్థకు చేరుకోవడానికి కారణం ఏమిటంటే దేవుని వాక్యానికి మనము గౌరవించకపోవటాన్ని బట్టి అని. ఇదే అన్నాను అర్థం. స్త్రీని నిన్ను కూడా పురుషునికి తలగా చేయవచ్చు దేవుడు ఆయన సార్వభౌమత్వంలో, కానీ చేయకుండా పురుషుడిని తలగా చేశాడు. ఇదెందుకు అనడం అన్నట్టు ఏమవుతుందంటే, వాక్యాన్ని దేవుని ప్రశ్నించడం ఒకటైతే వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా అంగీకరించడం కష్టం, ఇబ్బంది కాదు. అందుకే నాస్తికులు, ఏథీస్ట్ అంత బలమైన ఆర్గ్యుమెంట్ చేసేది అది. మీ క్రైస్తవ్యంలో, మీ యొక్క హిందూ మతంలో లేక ఇస్లాంలో మీరు దేవుని నామంలో స్త్రీని అణిచివేశారు, ఎక్కడ స్వేచ్ఛ ఇవ్వకుండా చేశారు. మరి మిషనరీస్ అంతా భారతదేశానికి వచ్చి ముస్లిం కంట్రీస్కి వెళ్ళి స్త్రీలను చదువుకుంటట్టు చేసిన ఐడా స్కర్డర్ అనేటువంటి మిషనరీ వెల్లూరుకు వచ్చి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ స్థాపించినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే నీకు 10 అప్లికేషన్లు వస్తే గొప్పలే అన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే ఆడపిల్లలు బయటకు పంపించేవాళ్ళు కాదు చదువుకోవడానికి. ఫస్ట్ ఒక 6 అప్లికేషన్స్ ఏమో వచ్చాయి, తర్వాత 114 సంథింగ్ 100+ అప్లికేషన్స్ చదువుకోవడానికి వచ్చాయి, అంటే నర్సింగ్ చేయడానికి. ఆమె వచ్చి ఇలాగూ స్త్రీలు హాస్పిటల్ రారు కాబట్టి ఆమెనే ఇల్లు దర్శించి ఇంట్లోపలికి వెళ్ళి స్త్రీలకు చికిత్స చేసేదన్నమాట. తర్వాత స్త్రీలకు విద్య చెప్పించడానికి తల్లిదండ్రులు ఒప్పించేది. మరి క్రైస్తవ్యము లేక బయాస్డ్ యాటిట్యూడ్ ఉన్నట్టయితే ఈ స్త్రీని పైకి లేపడానికి వాళ్ళకి విద్య, వైద్యము ఎందుకు అందించింది? సతీని ఎందుకు క్రైస్తవ్యము బ్యాన్ చేయించింది? విలియం కేరీ యాక్చువల్గా జరిగింది, కానీ రాజా రామ్మోహన్ రాయ్కి క్రెడిట్ ఇస్తున్నారు. అసలు రాజా రామ్మోహన్ రాయ్ ఎప్పుడు పిక్చర్లోకి వచ్చాడు? తన అన్న చనిపోతే భార్య చితి మీద దూకడానికి వెళ్ళినప్పుడు అది చలించలేక అప్పుడు విలియం కేరీతో చేరి రాజా రామ్మోహన్ రాయ్ సంస్కరణకర్త సతికి విరోధంగా పోరాడు. కానీ మన టెక్స్ట్ బుక్లంతా సతికి విరోధంగా పోరాడింది రాజా రామ్మోహన్ రాయ్ అంటారు, యాక్చువల్గా విలియం కేరీ. ఎందుకంటే దాచిపెట్టాలి కాబట్టి దాచిపెడతాను. మరి ఇవన్నీ చూసినప్పుడు బైబిల్, క్రైస్తవ్యం స్త్రీని తక్కువ చేసిందా? స్త్రీ పనికిరానిది అయితే చచ్చిపోనేలే, చిత్తి మీద నిండవచ్చు కదా. నాస్తికులు, బైబిల్ని తప్పుపట్టేటువంటి వారు ఈ కోణంలో నుంచి వాళ్ళు ఆలోచించారు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 28. ఎఫ్ఎస్సి 5:25 నుండి 28.
పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడు, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంక ముడత అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తాను అప్పగించుకున్నాను. అటువల్ల పురుషులు కూడా తమ సొంత శరీరములను వల్లే తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనిచున్నాడు. చాలాసార్లు దేవుడు పురుషునికి శిరస్సుగా ఉంచినప్పుడు ఈ యొక్క ఆధిక్యత ఏమవుతుందంటే మిస్యూజ్ చేయబడుతుంది, అంటే దుర్వినియోగం చేయబడుతుంది. ఎందుకు? ఒకటే ఒక రీజన్ ఉంది. చూడండి దయచేసి అందరూ, ఆదికాండం 3:16. ఇదే సీక్రెట్. ప్రతి వ్యవస్థలో స్త్రీని తక్కువగా చులకనగా అణిచివేయబడుతూ ఉండడానికి కారణము ఆదికాండం 3:16 వచనము. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్తెడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. మొదటిది, నీ భర్తెడల వాంఛ కలుగును అంటే కొంతమంది సెక్షువల్ డిజైర్ అంటారు, తప్పు. ఈ శాపం రాకముందే ఆదామవల్లో ఆ డిజైర్ ఉంది, దాని అర్థం అది కాదు. నెక్స్ట్ థింగ్, అతడు నిన్ను ఏలును అని అంటే నీ మీద రూలర్గా ఉంటాడు, నాయకుడిగా ఉంటాడు, నీ మీద యజమానిగా ఉంటాడు, నిన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అది శాపము. ఇక్కడ మరలా నాస్తికులు తర్వాత వాక్యాన్ని క్రైస్తవాన్ని ద్వేషించే వాళ్ళు ఏమంటారంటే స్త్రీని శపించాడు. చూడాలి, స్త్రీని శపించాడు. బైబిల్లో రాయబడిన ప్రతి చోట కూడా ఆదాము పాపం చేశాడు అనంది. ఆదికాండం 3:1 స్త్రీ తన పండ్లు తను తిని తన భర్తకి ఇవ్వగా అతడు తిన్న తర్వాత వారిద్దరు కన్నులు తెరవబడ్డాయి. ఆదాము తిన్న తర్వాత మాత్రమే వారు కన్నులు తెరవబడి వారికి దిగంబరని తెలిసారు. ఎందుకు? ఆదాము కుటుంబానికి యజమాని, స్త్రీ తిన్నప్పుడు జరగలేదు. కాబట్టి స్త్రీని శపించాడు అని చెప్పి నల్లాది సుబ్బమ్మ ఎక్సెట్రా అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తిమోతి పత్రికలో ఆదాము చేశాడు పాపం అని, స్త్రీ అని చెప్పడం లేదు, ఆదాం మీదకి పెడుతున్నాడు. మరి వివక్ష ఎక్కడుందో మనుషులు తెలుసుకోవాలన్నమాట. ఇది శాప. దేవుని మాట వినకపోవటం అన్నది ఫస్ట్ కండిషన్. కొంతమంది మా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని సమస్యలు, ఎందుకు ఇన్ని పోరాటాలు అంటే దేవుడు నీకు అన్ని ఇచ్చి క్షేమస్థితిలో ఉన్నప్పుడు చర్చికి రావడానికి ఆలస్యం అవుతుంది, బైబిల్ చదవడానికి టైం లేదు కాబట్టి కొద్దిగా చదువుతాం, ప్రార్థన చేయడం ఎక్కువసేపు చేయడానికి చేత కాదు కాబట్టి కొద్ది ప్రార్థన చేసాం. రిట్రీట్స్ ఏదన్నా ఉంటే భక్తి గలవారు పెట్టినప్పుడు దానికి సెలవు దొరకదు. బయట తిరగడానికి, కిడ్డీ పార్టీస్కి, పిక్నిక్స్కి టైం దొరుకుతుంది, చుట్టాలు వచ్చినప్పుడు టైం దొరుకుతుంది. వీటన్నిటి ఫలితమే ఇప్పుడు నీవు అనుభవిస్తున్న వేదన అని చెప్పా. అర్థమవుతుందా పాయింట్? విమర్శ కాదు ఇది, వాస్తవాలను అర్థం చేసుకునే స్థితి లేకపోతే నీ ముఖం నల్లగా మాడిపోయి నన్ను వదిలితే నన్ను కొడదామన్నట్టు ఉంటుంది. మనకు థింకర్స్ కావాలి, క్రిస్టియానిటీలో ఆలోచించే వాళ్ళు కావాలి. మన కష్టాలకు కారణం ఏమిటి? మనం అన్ని అనుకూలంగా క్షేమస్థితిలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి కష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేయలేదు అనేటువంటి ఫూలిష్నెస్ ఎందుకు? నిర్లక్ష్యం చేస్తే దాని ఫలితము అనుభవిస్తున్నాం. దేవుడేమో నిన్ను దీవించాలి, దేవుడు వారిని ఆశీర్వదించిన అంటాడు, సృష్టించిన వెంటనే ఆయన చెప్పినటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఒక పుల్పిట్ కామెంట్లో భలే బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సాటైన సహాయముగా చేయబడినటువంటి స్త్రీ ఆమె భర్త చేత ఏలబడుతుందని. షీ వాజ్ ఎ హెల్ప్ మేట్ బట్ షీ బికేమ్ ఎ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అంటే లోబడి ఉండగలసి వచ్చింది అని, భర్త అధికారంలో ఉండాల్సి వచ్చిందని. కానీ సాటిగా సహాయం చేయాల్సినటువంటి లెవెల్ ఉండింది. ఇది విమర్శనాత్మకులు ఇది ఆలోచించారు. స్త్రీని దేవుడు సృష్టించినప్పుడు హెల్పర్గా సృష్టించాడు, ఆమె తన పక్కన ఉండడానికి సృష్టించాడు, చేయూతనిచ్చి నడిపించడానికి సృష్టించాడు. అవిధేయత ఏం చేసింది? భర్తకు లోబడి ఉండేటటువంటి స్థాయికి దిగజార్చింది. ఇప్పుడు ఎవరిని నిందించాలి? తర్వాత భర్త నిన్ను ఏలును అని చెప్పినాడు. దాని అర్థం ఏమిట్రా అంటే నీకు ఆయన యజమానిగా ఉంటాడు, ఆయన నిన్ను కంట్రోల్ చేస్తాడని. ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి? నా భర్త ఎవడు నన్ను కంట్రోల్ చేయడానికి? ఇప్పుడు వీడోడు నన్ను కంట్రోల్ చేయడానికి, నేను సంపాదిస్తున్నాను, నేను ఈక్వల్గా చదువుకున్నాను అని మనం అంటాం. అదే అంటున్నా, ఈ యొక్క ఆధిక్యతను, ఈ హెడ్షిప్ అనేటువంటి దాన్ని దుర్వినియోగం చేసినప్పుడు స్త్రీలో వచ్చే తిరుగుబాటు. కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి పాప స్వభావం ఏం చేసిందిరా అంటే ఈ యొక్క ఆధిక్యతను అంటాను నేను, ప్రివిలేజ్ అంటాను. కుటుంబాన్ని నడిపించగలిగినటువంటి ఈ ఆధిక్యత, ఆశీర్వాదాన్ని మనిషి అంటే మగవాడు దుర్వినియోగం
చేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు పురుషుడు స్త్రీకి శిరస్సు అని చెప్పాడు? 1 కొరింథీ 11:3. 1 కొరింథీ 11:3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వలెను. ఈ వచనం రాసేటప్పుడు పౌలు ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. స్త్రీకి శిరస్సు పురుషుడు అన్నాడు. అంటే హెడ్ బాడీని నడిపిస్తుంది, తల అన్నటువంటి శరీరాన్ని నడిపిస్తుంది. సో అక్కడ ఆదికాండం 3:16 దేవుడు ఏమన్నాడు? అతడు నిన్ను ఏలును అన్నాడు అనమాట. అంటే హీ విల్ బీ యువర్ హెడ్, హీ కంట్రోల్స్ యూ. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ వాక్యం రాయబడింది అనమాట. కాబట్టి ఎఫెసీ పత్రిక 5:22 కూడా ఒక మాట చెప్పాడు, చూడండి దయచేసి. 5:22 ఎఫెసీలకు రాసిన పత్రిక. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరలా ఈ వచనం ఏ సందర్భం దృష్టిలో పెట్టుకుని రాబడింది? ఆదికాండం 3:16. మీ పురుషులకు మీరు లోబడి ఉండి. అంటే నిన్ను నడిపించుటకు దేవుడు పురుషుని చేశాడు. ఎందుకంటే స్త్రీ యొక్క అవిధేయతను బట్టి. కాబట్టి నువ్వు లోబడి ఉండు అంటున్నాడు. ఆల్రెడీ అక్కడ శాపం ప్రకటించబడింది. సో ఎఫెసీ పత్రిక నూతన నిబంధనకు వచ్చేసరికి దాన్ని గుర్తు చేసి నువ్వు లోబడి ఉండడం నేర్చుకుంటాను. దాని అర్థం అణచివేత కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. లోబడి ఉండడం నేర్చుకుంటారు. అది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి పురుషులకు వెంటనే ఏమంటారంటే నీ భార్యను ప్రేమించండి అన్నాడు. భార్యను ప్రేమించే ఏ వ్యక్తి కూడా భర్తను అణచివేత, భార్యను ప్రేమించే భర్త తన భార్యను అణచివేత దృష్టితో చూడడు, సమానంగా చూస్తాడు. ప్రేమలో ఉన్నటువంటి శక్తి అలాంటిది అనమాట. ఎఫెసీ 5:22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అనమాట. బైబిల్లో కాకుండా చాలా కారణాలు కూడా ఉన్నాయి. స్త్రీని పురుషుడు అణచివేయడానికి మొట్టమొదటి మూల కారణము శాపం చూసినట్టయితే భారతదేశంలో కానీ, గ్రీక్ కానీ, రోమిల్లో కానీ సంస్కృతి, వేదాల్లో ఏమని చెప్తాడు రాసిన దాంట్లో అంత ఋగ్వేదం విధానం వీటన్నిటిలో మగవాడినే కోరుకుంటారు పుట్టాలని. అక్కడ నాకు మాకు తెలిసినాడు ఏమన్నాడు, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ డాటర్ అన్నాడు. ఇండీడ్ యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ డాటర్. నీవు కుమార్తె పుట్టడం వల్ల ఆశీర్వదించబడినవాడు. ఎందుకు అన్నాడు. మొదటిది అమ్మాయి, రెండవది అమ్మాయి. కారణం ఏమిటంటే నువ్వు ముసలోడైన తర్వాత చూసుకుంటే మీ అమ్మాయి రా, మీ కొడుకు చూసుకోవడం అని. కానీ అందరికి కుమారులే కావాలి, కుమారులు. నువ్వు ముసలోడైతే అన్నం పెట్టడానికి, తిన్నావా అని చెప్పి తిన్నితే మూతి తుడవడానికి ఆడపిల్లలే ఉంటారు. మగపిల్లడు వాడి భార్య దాదాపుగా అసాధ్యం, 10 మంది. కానీ నీకు పురుషుడే కావాలి, మగవాళ్ళు పుట్టినాడు. ఎందుకు? కర్మకాండంలో పుత్రుడు ప్రధానంగా చేస్తున్నాను. హిందువుల్లో కర్మకాండం చేయాలంటే మగవాడికి ఆధిక్యత ఉంది, మగవాడే చేయాలి. కాబట్టి నా తల కొరి పెట్టడానికి మగవాడు ఉంటే బాగుంటుంది, అయ్యో వంశం నిలబడాలి అనుకుంటాడు. ఆ మగవాడు చేసుకున్నటువంటి భార్య స్త్రీ అత్తకు గౌరవము ఏమీ ఇవ్వదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మీ అత్తల్ని గౌరవిస్తారో మీరు పరిశీలన చేసుకోండి. మీరు గౌరవించలేదంటే మీ భక్తి, నిజంగా చెప్తున్నాను, తిట్టుకోండి, ఇంకోసారి రానియకండి, మీ భక్తి వేస్ట్. నిజంగా చెప్తాను, భక్తి వేస్ట్. మొట్టమొదట ఒప్పుకోవాల్సిన పాపం అదే. ఎందుకంటే వృద్ధాప్యంలో గయ్యాలిది అనుకుందాం అత్త, వృద్ధాప్యంలో వాళ్ళు సపోర్ట్ను కోరుకుంటారు. మీరు చదవండి వృద్ధుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది చదవండి. చాలా బలహీనంగా ఉంటారు, పిల్లవాళ్ళ మీద ప్రవర్తిస్తారు, డిపెండ్ అవుతారు. తెలుసా, గ్లాసు నీళ్ళ కొరకు కూడా ఎవరన్నా ఇస్తారేమో డిపెండ్ అయ్యేటువంటి దయనీయమైనటువంటి ఆ టైంలో బిలీవర్ అని చెప్తున్నటువంటి నీవు నీ అత్తను ప్రేమించకపోతే ఏంది నీ భక్తి? మోసం చేస్తున్న సంఘంలోకి వచ్చి భక్తి కలిగి నటిస్తూ నలుగురు ముందు భక్తి కలిగినటువంటి ముసుగులో నటించడమే. దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే చాలామంది ఫలించడం లేదు. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించలేనటువంటి వ్యక్తి ఎలాగో ఫలిస్తాడు? పరిశుద్ధాత్ముడు ఎలాగో వాళ్ళలో నివసించి ఎలా నడిపిస్తాడు అనుకుంటున్నారు? నడిపించలేడు. బైబిల్ కష్టం పాటించడం ఎప్పుడు సులభం అవుతుంది? దీనత్వం ఉంటేనే సులభం అవుతుంది. ప్రభువా నాకు సహాయం చేయి. ఒకసారి ఒక చోట కుటుంబాల మీద ప్రసంగం చేస్తే దాన్ని విన్న తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక ఆమె తన సాక్ష్యం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నా భర్తను, నా అత్తమామలను నేను గౌరవించాను కానీ ప్రేమించలేదనింది. డానియల్ బ్రదర్ చెప్తుంటే నాకు అర్థమైందంటే ఆ స్టేట్మెంట్ నాకు ఇంకా కొత్తగా లైట్ ఇచ్చిందనమాట. గౌరవించడం వేరు, ప్రేమించడం వేరా అని. ఎందుకు గౌరవించని కూడా చెప్పింది. నాకున్న చదువు, నాకున్న డీసెన్సీని బట్టి అమర్యాదగా చూడకూడదని దానితో గౌరవించాను కానీ హృదయపూర్వకమైనటువంటి స్పందన వారి యొక్క నిస్సహాయ స్థితిలో నాలో లేదు. అది నాలో ఆ ప్రేమ లేదు. రిపెంట్ అయిన పశ్చాత్తాపడ్డారని స్పాంటేనియస్గా పని చేయగలిగింది అంటే
ఇమ్మీడియట్గా స్పందించగలిగింది మంచి చేయడానికి ప్రేమ కలిగినటువంటి హృదయం మాత్రమే. ఆ హృదయాన్ని యేసుప్రభు ఇస్తాడు. దాని కొరకు ప్రార్థన చేయి. తర్వాత భక్తి గురించి మాట్లాడు, సాక్ష్యాలు చెప్పు, ప్రసంగాలు చేయి. ఈ భక్తి లోపిస్తూ ఉన్నది. కాబట్టి ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు ఏమవుతున్నారు? క్రమం లేకుండా బ్రతకడం మొదలుపెట్టారు. వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే భర్త సైడ్ వాళ్ళని అలాగే ఉంటారు అన్నమాట. కాబట్టి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే సినిమాల ప్రభావం. అత్త అంటేనే సూర్యకాంతం చూపించేవాళ్ళు నేను సినిమాలు చూసే టైంలో, దయ్యాలు ఇది కొడుతుందని. లేకపోతే ఇంకొకరు టీవీ సీరియల్స్ అలాగే ఉన్నాయి, నావల్స్ అలాగే ఉంటాయి. కల్చర్ యొక్క ప్రభావం. మరి బైబిల్ కల్చర్, బైబిల్ సంస్కృతి ఎవడు పాటించడానికి సిద్ధంగా ఉన్నాడు? లేదు, పాటించడం లేదు. ఎందుకంటే ఏం చదువుతారు బైబిల్, చిన్నప్పటి నుంచి వింటున్నా అన్నాడు. మరి ఏది ఫ్రూట్, ఏది నీ జీవితంలో మార్పు? నీకు ఇష్టం లేనటువంటి అయిష్టమైనటువంటి ప్రసంగము, లేకపోతే వాక్యం చేత దేవుడు గద్దించినప్పుడు రిసీవ్ చేసుకోగలిగినటువంటి హ్యూమిలిటీ లేనప్పుడు, చిన్నప్పటి నుంచి చదివిన వాక్యం యొక్క విలువ, దాని ఫలం ఎక్కడికి పోయింది? అది కనిపించడం లేదు. మనం వేలెత్తి చూపడమే. పరలోకం వైపు చూసేవాడు పక్కనాడు కనపడ్డాడు, పరిసైడు వెళ్ళి పక్కనాడు చూశాడు కాబట్టి అన్ని వానికి కనిపిస్తాయి. సుంకరి మాత్రమే ఆకాశం వైపు కనులెత్తి చూశాడు, ప్రభువా అయోగ్యుడని నేనని. ఆ దీనత్వం మనకు రావాలి. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అయోగ్యుని ప్రభువా నేను అనేటువంటి ఎప్పుడు వస్తుంది ఆ దీనత్వం? నేను చెప్తే రాదు. అది నీ యొక్క స్థాయి ఏమిటో యేసు ప్రభు ముందు నీకు అర్థమైనప్పుడు మాత్రమే, ఈ వాక్యము నీ కీళ్లను మూలుగను విభజించేంత మటుకు దూరినప్పుడు మాత్రమే నీ అయోగ్యత నీకు అనిపిస్తుంది. ప్రసంగములు నిన్ను మార్చవు. నీవు దేవునికి సమయం ఇచ్చి నీ హృదయాన్ని ఆయన ముందు విప్పినప్పుడు మాత్రం నీ అయోగ్యత గుర్తించి విరిగిపోతావు. అప్పుడు నీలో నుంచి సువాసన, పరిమళత్వము అనేది బయటకు వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు బ్రతకడం మొదలు పెడతారు. నీ చుట్టాలు యేసుక్రీస్తునప్పుడు నిజంగా నీలో చూడడం మొదలు పెడతారు. ఏది? ఈ స్థాయి భక్తి కనిపించడం లేదు. కారణం ఏమిటి? ఇది కష్టం అంటారు. కష్టం కాదు, హృదయంలో సమస్య ఉంది. నేను చేయలేని పనులు దేవుని అడుక్కుంటా. ఫలానా వ్యక్తికి నేను క్షమాపణ చెప్పలేక నన్ను బాగు చేస్తావా అంటే చేస్తాడు. వెళ్ళి ఐఎమ్ సారీ అని చెప్తా. నేను మెట్టు దిగడానికి ఇష్టపడితే ఆయన నాకు వచ్చి సహాయం చేశాడు. అది చేయడమే నీకు కష్టమే. ఇన్ని సంవత్సరాలు పేరబెట్టుకొని, చెత్తనంతా హృదయంలో పేరబెట్టుకొని భక్తి చేసి ప్రార్థన చేసి దేవుడు వింటాడు అనుకుంటున్నావా? ఏ బైబిల్లో ఉంది ఆ విధంగా? ఏ పుస్తకంలో రాసింది? నీవు అర్పణ తెచ్చినప్పుడు నీ సహోదరికి విరోధంగా, నీ సహోదరుడు నీకు విరోధంగా ఉన్నాడని తెలిస్తే వెళ్ళి అర్పణ వదిలేసి వెళ్ళి సమాధాన పడని చెప్తుంటే ఎవరు పాటిస్తున్నారు దాన్ని? ప్రతి ఒక్కరు మేము సమానంలో, మాకు అన్ని తెలిసినటువంటి భావన చేత దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మలు కాదు, దయ్యాలు ఉంటాయి ఇక్కడ. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకు తెలుసా? ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేతులు వారి మధ్య నేను ఉంటానన్న మాట ఒట్టిదా? దాన్ని నమ్మటం లేదు. అలా నమ్మినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు చాలా భయము అనుపుతో చేస్తాం. కాబట్టి బైబిల్ సంస్కృతి మనకు పోయింది. మిగతావన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తూ వచ్చేసరికి మనం వాక్యానికి విరుద్ధంగా వెళ్తూ ఇలాగ చేస్తున్నాం. సో యూదులు కూడా తెలుసా స్త్రీని చాలా కించపరిచారు. వాళ్ళు చేసే ప్రార్థనలో ఏముంటుందంటే తాల్మూడ్లో చేస్తారు. తాల్మూడ్ అంటే యూదుల లాస్, దాని గురించి వివరణ, ఆ కామెంటరీస్ ఉంటాయి. దాంట్లో ఏమైనా వాళ్ళ ప్రార్థన ఉంటుందంటే, ప్రభువా వాళ్ళు ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కటి చేయాలి. నన్ను అన్యుడిగా పుట్టించనందుకు, నన్ను స్త్రీగా పుట్టించినందుకు నీకు స్తోత్రములు అంటాడు. భక్తి గల యూదులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంట ఈ ప్రార్థన చేయడానికి. డైరెక్ట్గా స్త్రీని కించపరచడం అన్నటువంటిది ఉందన్నమాట. కాబట్టి యూదులు కూడా అలాగా చేశారు. అందుకే యేసు ప్రభు లూకాసు వార్తలు వచ్చేసరికి తన చుట్టూ స్త్రీలను తిప్పుకున్నాడు. చూసారా? స్త్రీకి గౌరవం ఇచ్చాడు. ఈ మల్లాలి సుబ్బం ఏమంటుందంటే, యేసు ప్రభు కూడా అలాగే చేశాడు. అనేక మంది స్త్రీలు ఆయనకు అందుబాటులో ఉన్నా కూడా 12 మంది మగవాళ్ళని మాత్రమే తీసుకున్నాడు. స్త్రీలను ఎందుకు నాయకురాలుగా చేయలేదు అంటారు. అలా తెలియదు. చూడండి, క్రిటిక్స్ చాలా విమర్శకులు చాలా చక్కగా ఆలోచిస్తారు. కాబట్టి ఇవన్నీ మనం క్రోడీకరిస్తే బైబిల్ మొదటి నుంచి లాస్ట్ వరకు చదివితే సార్వభౌమత్వము అన్నటువంటిది ఒకటి కనిపిస్తుంది బైబిల్లో. నేను ఎందుకు ఎక్కడో పుట్టాను, ఎందుకు ఇక్కడికి వచ్చాను? మీ ఆన్సర్ అదే. ఇంకా ఆయన నడిపించుకుంటూ వెళ్తున్నాడు. సో కాబట్టి ఏదో ఒక పీస్ చదివి మొత్తం బైబిల్ అంతా ఇదే అని చెప్పడానికి వీలు లేదనమాట. అయితే బైబిల్ చెప్పబడినట్టుగా మనం ప్రేమను వృద్ధి చేసుకోవడం ఎలాగంటే, ఎఫెసీ పత్రిక
25 నుండి 33 వరకు చూస్తే, అంటే పురుషుడు మిస్యూజ్ చేస్తున్నాడు కదా, దుర్వినియోగం చేస్తున్నాడు కదా, దానికి పురుషుడికి ఇవ్వబడినటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఏమిట్రా అంటే, అక్కడ ఉన్న 25 నుంచి 5వ అధ్యాయంలో 33 వరకు ఎలాగుందంటే మొత్తం పురుషునికే హెచ్చరికలు ఉన్నాయి. పురుషుడు తలగా చేసి దేవుడు పురుషుని పక్షపాతి అయ్యాడంటే పురుషునికి అన్ని హెచ్చరికలు, ఇన్స్ట్రక్షన్స్, ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. స్త్రీకి కాదు, ఎక్కువ శాతం అంతా పురుషులే ఉన్నాయి అనమాట. కాబట్టి ఎందుకు అంటే స్త్రీని నీ భార్యను ఎలాగ ప్రేమించాలో నువ్వు తెలుసుకోవాలంట. నీ భార్యను ఎలాగ ప్రేమించాలో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ అన్నదానికి అర్థం ఏమిట్రా అంటే అన్సెల్ఫిష్ సర్వింగ్. ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా, స్వప్రయోజనంగా లేకుండా పరిచర్య చేయటమే. ఇది కష్టం, నేను చెప్పేది అంత సులభం కాదు. ఎవరు ఈ యొక్క లక్షణాలు పుచ్చుకోగలరంటే అంటే పొందుతారంటే ఎక్కువగా ప్రార్థన చేసి నువ్వు వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, నువ్వు పరిశుద్ధపరచబడుతున్నప్పుడు సాటి వ్యక్తిని ప్రేమించడం చాలా సులభం అవుతుంది, చాలా సులభం అవుతుంది. ఇదే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మనం చాలా కష్టపడుతున్నాం. మనం ఈ యొక్క ప్రేమ ఏం చేస్తుంది అంటే ఇతరుల క్షేమాన్ని మాత్రమే ఆలోచిస్తుంది. కొద్దిసేపు కోపం రావచ్చు, అసహించుకోవచ్చు, కానీ దీర్ఘకాలం ఉండదు. అది వాళ్ళకి మంచి చేద్దామని అనిపిస్తుంది. ఓకే, వాళ్ళు అలాగున్నారు, మనకెందుకులే అని కూడా మనం వదిలేయచ్చు. ఒకవేళ నువ్వు ప్రేమిస్తే స్వచ్ఛందంగా త్యాగం చేయడానికి ఇష్టపడతావు. ఇది కూడా కనుమరుగవుతుంది. మిమ్మల్ని ఎవరైనా 1 మైలు రమ్మని అడిగితే 2వ మైలు కూడా వెళ్ళరా బాబు అన్నాడు యేసు ప్రభు. ఇది పోయింది లేదు చర్చెస్లో, తెలుసా మీకు? ఒక బాత్రూమ్ గడగమంటే 2 బాత్రూమ్లు కడగడం నా ఉద్దేశం. చర్చ్ క్లీన్ చేయమంటే బాత్రూమ్లు కూడా క్లీన్ చేయగలం. ఎందుకు మాటికి ఇది నేను ఎంఫసైజ్ చేస్తాను తెలుసా? మీ యూత్ను వీళ్ళేదో డబ్బులు ఇచ్చి పనులు పెట్టారు, వాళ్ళు చేయకూడదు, మీరే చేయాల్సిందే. చర్చిని మీరే క్లీన్ చేయాలి, వాష్రూమ్స్ మీరే క్లీన్ చేయాలి. భాగ్యం అది, మీకు అది భాగ్యం. అది చేయటం వల్ల ఏమవుతుందంటే చిచి ఈ పనులు మేము చేయాలా అన్నటువంటి భావన మీలో నుంచి వెళ్ళిపోతుంది. మీ సంసారాల్లో, అంటే ఆడవాళ్ళు కదా, మగపిల్లలు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పెద్దలు ఆడపిల్లలు చూసి చెప్తారు. మీ సంసారంలో కొన్నిసార్లు మీ స్థాయికి తగ్గి పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నేర్చుకున్నటువంటి శిక్షణ ఏమవుతుందంటే మీ మైండ్ని సెట్ చేసి ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా సంసారాన్ని కట్టగలదు. మీకు తెలియదు, పెద్దలను అడగండి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి 2వ మైలు నడవడం అనేది మనం అలవరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకటి సహాయం చేయమంటే మనం కొంచెం త్యాగం చేసి సహాయం చేయడంలో తప్పు లేదు. ఒకసారి జపాన్ బర్మా వార్ అనుకుంటాను, జపాన్ బర్మా వార్, సెకండ్ వరల్డ్ వార్ అనుకుంటా. అమెరికా సైనికుల్ని పట్టేస్తున్నారు, బంధించేసి ఒక భయంకరమైన ప్లేస్లో పడేసినారు. అక్కడ చుట్టూ ఏం చేస్తారు, కొంతమంది అనారోగ్యాలు, ఎందుకంటే క్యాంపులో ఏమి శుభ్రత ఉండదు, ఫుడ్ సరిగ్గా ఇవ్వరు, ఏదో కొద్దిగా ఇస్తారు, ఎండిపోయిన రొట్టెలు కొంచెం సూప్ ఇస్తారు, దాంతో అడ్జస్ట్ అవ్వాలి. కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది సిక్ అవుతున్నారు. ఈ అమెరికన్ సోల్జర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ వాళ్ళలో బైబిల్ యొక్క నియమాలు వాళ్ళ బ్లడ్లో ఉన్నాయి. ఏం తెలుసా? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అన్నది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ సోల్జర్స్ వాళ్ళ దగ్గర ఏదో చిన్న చిన్న కత్తులు దాచుకుంటే దాన్ని తీసుకుపోయి వెదురు అంతా నరుక్కొని వచ్చి, వాళ్ళకి తెలియదు, కొన్ని వెదురు కర్రలు తీసుకొని వచ్చి చెట్లు నరుకొచ్చి చుట్టూ పందిరి మాదిరి కట్టేసినారు. ఆ సిక్గా, అంటే అనారోగ్యం ఉన్న వాళ్ళందరినీ దాంట్లో పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళకి తెలియదు అది వనమూలికల గుణం ఉన్నటువంటి, అంటే స్వస్థపరిచే గుణం ఉన్నటువంటి చెట్టు అంటది. ఎప్పుడైతే పేషెంట్స్ అందరినీ దాంట్లో పెట్టడం మొదలు పెట్టారో ఆ స్వస్థపరిచే గుణం ఉన్నటువంటి ఆ చెట్టు కాండం యొక్క గాలికి పీల్చుకొని, ఆ స్మెల్ పీల్చుకొని వాళ్ళలో స్వస్థత స్టార్ట్ అయింది, హీలింగ్ స్టార్ట్ అయింది. ఎవడు చనిపోవడం, అందరూ బ్రతకడం మొదలుపెట్టారు. తర్వాత అమెరికన్ బాంబర్స్ వచ్చేసి, అంటే ఆర్మీ వచ్చి వాళ్ళని రిలీజ్ చేసినారు. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే చార్ల్స్ కర్ల్సన్ తన బుక్లో రాశాడు, గుడ్ లైఫ్ అనేటువంటి బుక్లో రాశాడు. వాని క్షేమం ఆలోచించకుండా చచ్చిపోతున్న వాళ్ళకి వాళ్ళ రొట్టె త్యాగం చేశారు, వాళ్ళ సూప్ త్యాగం చేశారు, వాళ్ళ కొరకు ఒక చిన్న కుటీరం కట్టి దాంట్లో పెడితే వాళ్ళ త్యాగానికి మనుషులు బ్రతకడం మొదలు పెట్టారంట. అది 2nd మైల్ నడవడం అంటే, 2వ మైల్ నడవడం అంటే నీ యొక్క సౌకర్యాన్ని వదిలేసి ఇంకొక మైలు వెళ్ళడం. నేను కొంతమంది అడుగుతారు, 2వ మైల్ నడవడం అంటే ఏమిటంటే, నీకు అసౌకర్యంగా ఉన్నప్పుడు, అసౌకర్యం అనిపించడం అంటే ఇన్కన్వీనియంట్ అనిపించినప్పుడు నీ పక్కనోడికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళటం. క్రిస్టియానిటీ మర్చిపోయింది దాన్ని. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నా, అసైన్మెంట్ రాయాలి, లేకపోతే మా మమ్మీ పంపదు, ఇది క్రిస్టియానిటీ. ఈ స్థాయికి దిగజారింది క్రైస్తవ్యం. రష్యాలో క్రిస్టియన్స్ అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, మీరు ఏమి ప్రకటించకూడదు, సాక్షులు చెప్పకూడదని.
కానీ మనుషులు మారుతున్నారు కమ్యూనిస్ట్ పాలనలో. లాస్ట్గా కమ్యూనిస్ట్ పత్రికలు ఏం రాశాయంటే ఈ క్రైస్తవులని మనము ఆపగలమేమో కానీ వారిలో ఉన్న ప్రేమను మాత్రం ఆపలేమన్నాను. ఎందుకంటే ఎవరైనా సిక్ అయితే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సాయం చేయడం, వంట వండి పెట్టడం, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ క్రైస్తవుల్ని మనం ఆపగలమేమో కానీ వారి హృదయాల్లో ఉన్న ప్రేమను మాత్రం మనం ఆపలేము అన్నారు. పరిచర్య చేసి నేర్చుకున్నాం. సో క్రైస్తవ్యానికి పునాదే ఇది. మరి దీన్నే బేసిక్స్ని వైలేట్ చేసి అమెరికా వాడు ఏం చేశాడు తెలుసా? ఒక శాటిలైట్ని లాంచ్ చేశాడు. లాంచ్ చేసి వాడు సిస్టమ్స్ మార్చడం మర్చిపోయాడు. యూనిట్స్ CGS, FPS, SS సిస్టమ్ ఒక యూనిట్లో ఉండాల్సింది ఇంకొక యూనిట్లో పెట్టాడు అనమాట. ప్రెషర్ వేరియేషన్ వచ్చేసింది. సో బ్లాస్ట్ అయిపోయింది ఆకాశంలోనే. సింపుల్ మిస్టేక్. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్, ప్రాథమికమైన సూత్రాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో ఇంత డ్యామేజ్ జరుగుతుంది. సో క్రైస్తవ్యము ప్రేమతో మిళితమై ఉండినప్పుడు దాన్ని అడుగుదాం, ప్రభా పరిశుద్ధాత్మ దేవ నన్ను ప్రేమతో నింపు అని. కుటుంబం ఉంటుంది. సరే క్లోజ్ చేస్తాను. 40 minutes అయిపోయింది కదా, జస్ట్ 2 minutes ఉంది. టిట్ ఫర్ టాట్. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపరచకుడి. అంటే కష్టపెట్టద్దండి. ఏమిటి ఈ భార్యలను ప్రేమించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లవింగ్ ఎ వైఫ్? ఏమిటి ఉద్దేశం? ఎందుకు ప్రేమించాలి? మొదట ఇది ఆజ్ఞ, దేవుడి నుంచి వచ్చింది. దట్స్ ఆల్. అది చేస్తే కుటుంబంలో సమాధానం ఉంటుంది. శత్రువును ప్రేమించడం మొదలు పెడితే శత్రువు నీ మీద దాడి చేయడానికి వాడికి ఏ ఆధారం దొరుకుతుంది? నీ భార్యను, నా ఫ్రెండ్ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, క్రిస్టియన్ అంటే రక్షణ పొందిన అబ్బాయి. ఒక పాస్టర్ దగ్గర తీసుకొస్తే ఆ పాస్టర్ ఒక చక్కటి సలహా ఇచ్చాడు. ఏమయ్యా, నీవు నీ భార్యను క్రీస్తు వైపు నడిపించాలంటే నీ భార్య తల్లిదండ్రులు చూపిన ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తే ఆమెను క్రీస్తు వైపు తిరుగుతుందాను. అదిరిపోయింది నాకు. తల్లిదండ్రులు చూపించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ భర్తవైన నువ్వు చూపిస్తే నీ భార్య యేసును అంగీకరిస్తుంది అని అన్నమాట. దేవుని ఆజ్ఞ, దాన్ని మనం పాటించవలసింది. భార్యను ప్రేమించడంలో మనం పరిశుద్ధపరచబడతాం మగవాళ్ళు. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి బలహీనతలు, వాళ్ళు చేసే తప్పుల్ని, వాళ్ళ స్వభావాన్ని భరిస్తాం. ఇది మనలో పరిశుద్ధపరచబడుతుందంటే దాని అర్థమే మనలో సహనాన్ని పెంచుతుంది, అంటే క్వాలిటీస్ ఇంప్రూవ్ చేస్తుంది, మనలో ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది. కష్టమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ప్రేమించడానికి ఏమి అవసరమో అది అర్థమైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడే లక్షణాలను పొందుకుంటావు. అందుకే దేవుడు అవన్నీ ఇచ్చాడు అన్నమాట. ఓకే, బ్రీఫ్గా చెప్పేసాను. 1 Pétరు 3:7 ఏముందంటే భార్య బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించుంటాడు. 1 Pétru 3:7. అంటే కొంతమంది అభిప్రాయము శారీరకంగా బలహీనమని, ఇంకా కొంతమంది పండితుల అభిప్రాయము మానసికంగా శారీరకంగా కూడా స్త్రీ బలహీనురాలు అని అంటున్నాడు. కాబట్టి వైవాహిక జీవితంలో సంతోషం కొరకు భార్యను మీరు గణపరచండి అంటున్నాడు. వైవాహిక జీవితంలో సంతోషం కొరకు భార్యను గణపరచండి. ఒక కుర్రవాడు పెళ్లి చేసుకోవాల్సిన వయసులో ఒక వ్యక్తిని, మొదటి వ్యక్తిని అడిగాడు, అంకుల్ అన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే, ఎందుకురా ఇప్పుడే నీ సంతోషాన్ని పాడు చేసుకుంటావు అన్నాడు. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, అన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే, చక్కటి ఆలోచన, బాగా ప్రార్థన చేసుకో, చక్కటి భార్య దొరికినప్పుడు పరలోకము మీ ఇంట్లోనే ఉంటుంది అన్నాడు. ఏమి డిఫరెన్స్? మొదటోడేమో వాని పెళ్లి ఫెయిల్యూర్, ఎందుకు వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటచ్చు. రెండో వాడు దేవుని చిత్త ప్రకారం చేసుకున్నాడు. వాడు వివాహం చేసుకుంటే భార్య, సరైన భార్య వచ్చినప్పుడు మీరిద్దరిలో మీ గృహంలో పరలోకం ఉంటుందిరా అన్నాడు. దట్ ఈస్ ట్రూ. ఒకడు వచ్చాడు నా దగ్గరకు వచ్చి, అన్న మీ భార్య లాంటి భార్య నాకు రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటే, మీరు ఎప్పుడు గొడవ పడలేదే అంట. మీరు ఎప్పుడు గొడవ పడలేదే అని. ఎందుకు గొడవ పడలేదు చెప్పమంటావా అంటే, నా దాటికి మా భార్య సైలెంట్ ఉంటుంది కాబట్టి గొడవ పడదు అని చెప్పా. సో కాబట్టి ప్రేమించడం మొదలు పెడితే నిన్ను ఎదిరించటకు అవతల వ్యక్తికి శక్తి ఉండదన్నమాట. శరీరంలో 1 Corinthians 12:22-23 ఏముంటుందంటే, 1 Corinthians 12:22-23 బలహీనమైనటువంటి వాటిని మనం గణపరుస్తున్నామంటాడు. శరీరం యొక్క అవయవంలో ఏవి మరి బలహీనంగా కనబడినా అవి మరి అవశ్యంలే, ఇంపార్టెంట్ అంటాడు. అందుకే ఒక కామెంటేటర్ చాలా చక్కగా రాశాడు, గుండె, తర్వాత మెదడు, తర్వాత లంగ్స్, ఊపిరితిత్తులు చాలా సున్నితమైనటువంటివి, బయటికి కనిపించినటువంటివి, బలహీనమైనటువంటి, మన చేతులు కాలు వేళ్ళతో పోల్చుకుంటే. కానీ ఇవి విలువైన వారిగా మనం ఎంచుతున్నాం కదా. కిడ్నీస్, లంగ్స్, బ్రెయిన్, హార్ట్ బలహీనం కాబట్టి
కనిపించవు కాబట్టి చట్ అనుకుంటున్నావా? భార్య అందంగా లేదు, భార్య ఆస్తి తీసుకురాలేదు, భార్య చదువుకోలేదు కాబట్టి అంటున్నావా? కానీ విలువైందని బైబిల్ చెప్తుంది, విలువైనది అని బైబిల్ చెప్తుంది. మరి ఇలాంటి వారితో ఎలా కాపురం చేయమంటాడు? జ్ఞానం కలిగి కాపురం చేయడం, లస్ట్ కలిగి కాదు, కామోద్రేకము చేత కాదు, లైంగిక వాంఛలను తీసుకునేటువంటి ఉద్దేశములతో కాదు, జ్ఞానము కలిగి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం వలన వచ్చే జ్ఞానం. ఒక పురుషుడు రక్షణ పొందితే, ఈ వాక్యం వల్ల జ్ఞానం వస్తే భార్యను ప్రేమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి వాడా, సజీవుడైనటువంటి తండ్రి, గొప్పవాడా, మాకు ఎన్ని సత్యములు నేర్పించావు, మేము వాటిని పాటించుటకు కావలసిన దీనత్వమును దయచేయము. నీ కొరకు జీవించుటకు మా కుటుంబమును కట్టుము. మా పిల్లలు యోగ్యులుగా శ్రేష్ఠులుగా జీవించడానికి భార్యాభర్తలమైన మాదిరి దయచేయము. నీ ఆత్మ కలిగిన వారుగా మమ్మల్ని చేయము. నీ కొరకు జీవించుటకు మాకు సహాయమును దయచేయము. ఓ ప్రభువా, మాతో మాట్లాడము. నా తండ్రి, నువ్వు మాట్లాడవు, మరి ఆచరించేవారుగా చేయము. ఒక కుటుంబం పరలోకం మాదిరి ఉంటే ఎంతమంది దాన్ని చూసి ఆశ్చర్యపడతారు. యేసు మీరు దేవుడై ఉన్నాడు కాబట్టి మీకు ఈ ఆనందము సంతోషం వచ్చిందని దేవుడు నిన్ను మహింపరుస్తారు కదా. మా కుటుంబం అలాగ చేయము. భర్తలమైన మేము భార్యను ప్రేమించేవారుగా చేయము. ఈ వాక్యం నాకు ముద్ర వేయము. సాతాను ఎత్తుకొని పోకుండా కంచె వేయము. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్.